హాయ్ ఫ్రెండ్స్, పిల్లలకి స్కూల్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి కదండి. సో వాళ్ళ కోసం లంచ్ బాక్సెస్ చేస్తూ ఉంటాం కదా. ఉదయం పూట హడావిడి లేకుండా కొంచెం స్లోగా మనం వంట చేయాలి అంటే ముందుగానే కొన్ని ప్రిపరేషన్స్ అయితే చేసుకోవాలి. సో దానికోసంగా నేనైతే డీమార్ట్కి వెళ్ళి కావాల్సిన సరుకులన్నీ తెచ్చుకున్నాను. మెయిన్గా పిల్లలకి లంచ్ బాక్స్లోకి అలాగే ఈవినింగ్ టైం బ్రేక్లోకి కావాల్సినవన్నీ కూడా తెచ్చుకున్నాను. సో ఇక్కడైతే ఇవన్నీ కూడా నేను నానబెట్టుకుంటున్నానండి. అంటే శనగలు, బొబ్బర్లు, గ్రీన్ పీసు అలాగే బఠానీ అవన్నీ కూడా నానబెట్టేసుకున్నాను. వాటిని నేను డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను అనమాట, ఆ వాటర్ అంతా ఉంపేసి. అలాగే పిల్లలకి స్నాక్ బాక్స్లో పెట్టడానికి క్యారమెల్ మకానా అయితే చేశానండి. చాలా సింపుల్ అనమాట. అలాగే గ్రేవీ రెసిపీస్ ఎక్కువ చేస్తూ ఉంటాం కదా చపాతీతోటి. సో గ్రేవీ కావాలి అంటే కొబ్బరి పేస్ట్ వేసుకుంటే చాలా బాగా వస్తుంది. అందుకే ఎండు కొబ్బరి పేస్ట్ని ఇలా క్యూబ్స్ లాగా చేసుకున్నాను. అలాగే కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి వేసి గ్రీన్ చట్నీ క్యూబ్స్ కూడా చేసుకున్నాను. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎలాగా ఉంటుంది, ఇది ఓన్లీ అల్లం ఒకటే అనమాట. సో నేనేంటి అంటే సపరేట్గా అల్లం ఒకటే కూడా వాడుతూ ఉంటాను. అందుకని అల్లం కూడా చాప్ చేసి ఇలాగ క్యూబ్స్ లాగా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను, అంటే డీప్ ఫ్రిడ్జ్లో. అలాగే టమాటోస్ కూడా ఉడికించేసి ఇలా ప్యూరీ చేసి పెట్టుకున్నానండి. ఫుల్ వీడియో ఒకవేళ మీరు చూడాలి అనుకుంటే టైటిల్ కింద ఇస్తాను, చూసేసేయండి. నా మీల్ ప్రిపరేషన్ ఎలా ఉంది అనేది మీకే తెలుస్తుంది. ఆ తర్వాత పల్లీలను కూడా ఫ్రై చేసుకొని కాస్త ఉప్పు, కారం అవన్నీ వేసి మసాలా పల్లీలు చేసుకున్నాను. అలాగే నానబెట్టుకున్న గ్రీన్ పీస్ని ఒక 2 విజిల్స్ అయితే ఉడికించుకొని ఆ నీళ్ళన్నీ వంపేసి కాస్త ఆయిల్ రాసి డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు గ్రీన్ పీస్ని బిర్యానీల్లో, పులావ్స్లో, లేకపోతే ఫ్రైడ్ రైస్లో, కర్రీస్లో వేసుకోవచ్చు. మిగతా బఠానీ, రాజ్మా ఇవన్నీ మాత్రం నానబెట్టి నీళ్ళన్నీ వంచేసి అవి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను అనమాట. సో ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఇన్స్టెంట్గా అవి తీసి వాడుకోవచ్చు. అలాగే దోశ పిండి, ఇడ్లీ పిండి కూడా స్టోర్ చేసుకున్నాను. ఇవన్నీ ఎలా స్టోర్ చేసుకున్నానో చూడాలి అనుకుంటే లింక్ ఇస్తాను, చూసేసేయండి. నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.